దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వింటున్న దైవబిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. సమయంలో దైవబిడ్డలు కరోనా వలన వారి గృహాలలో దైవబిడ్డలందరూ ఉన్నారు. సమయంలో ఎన్నో సమస్యలు బాధల మధ్యలో బిడ్డలు జీవిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో సంఘమునకు దైవబిడ్డలకు కొన్ని దేవుని యొక్క వాక్యాలు తెలపాలని ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారాగా ఆత్మీయ మేలులు పొందాలని మనవి. సమయంలో మనం ధ్యానించుకునే నిర్గమకాండం బైబిల్ స్టడీలో మనం ధ్యానించుకుంటున్నాం. లోకయ్య గారు అనేక మాటలు మనకు చెప్పున్నారు. వాటిలో నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. అవి చెప్పిన వాటిని బైబిల్ స్టడీలో మనం ధ్యానించినవి మరలా మనం ఇంకా కొన్ని ఈరోజు ఆత్మీయ ఆశీర్వాదకు మనం ధ్యానించుకుందాం. తరువాత ఇశ్రాయేలుడు సర్వసమూహము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోసే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేనందున దప్పిగొని మోసే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత సంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితురనిది. అప్పుడు మోసే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంపుదురని. దేవునికి వందనాలు. ఈ ప్రజలు దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు. వారు దేవుని సన్నిధిలో ఇక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి 2-3 దినాలు ఇక్కడ అయింది. ఈ 3 దినాలు అయిన సమయంలో వారికి దాహమైంది. నీళ్లు లేవు. ఒకవేళ వారు తెచ్చుకున్న నీళ్లు అయిపోయి ఉండొచ్చు. ఈ సమయంలో వారికి నీళ్లు లేనందువలన బాధపడుతూ ఉన్నారు. దప్పికతో వారు శ్రమ పడుతున్నారు. నీళ్లు అవసరం మనిషికి. ఒకవేళ ఉండొచ్చు, సమస్య వచ్చింది, నీళ్ళ సమస్య అక్కడ వచ్చింది. అప్పుడు ఈ సమస్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉన్నారు. వారికి నీళ్లు కావాలి. ఆహారం లేకున్నా కానీ కొన్ని రోజులు మనం జీవించవచ్చు, కానీ నీళ్లు చాలా ప్రాముఖ్యం. ఆహారం లేకుండా ఉపవాస దినాలలో మనం ఉంటున్నాం. 3 రోజులు, వారం రోజులు, 21 రోజు, 40 రోజులు ఉంటున్నాం. ఈ సమయాలలో మనం ఆహారం ఏమి తీసుకోకుండా ఒట్టి నీరు, ఏదో జ్యూసులు, నీరు తాగుతున్నాం, నిమ్మ రసం ఇలాగ ఉంటున్నాం. కానీ నీళ్లు తాగాలి. ఉపవాసం ఎంత ఉన్నా కానీ, ప్రసంగం చేస్తున్నా కానీ గంటకు ఒకసారి మనుషుడు తప్పక కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. శరీరంలో, రక్తములో నీరు అవసరం. కాబట్టి మనిషికి నీరు కావాలి. ఆహారం లేకున్నా కానీ మనం కొన్ని రోజులు ఎక్కువగా జీవించవచ్చు. నీళ్లు చాలా ప్రాముఖ్యం. కాబట్టి వీళ్ళు నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళ కొరకై బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్న వారు కూడా ఎలాగూ బాధపడుతున్నారు? వారి కొరకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను ఇక్కడ సంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితురండి. కుటుంబంలో కొరత, బాధ వచ్చినప్పుడు వారి పిల్లలు, వారి పశువుల గురించి బాధపడుతున్నారు. చూసినట్లయితే కరోనా సమయాలలో కూడా ప్రతివారు వారి కుటుంబాన్ని గురించి బాధపడుతున్నారు. కొన్నిసార్లు బయటకు వచ్చి బయట ప్రజలను కూడా మనం బాధలు చూడాలి. బయట ప్రజల యొక్క బాధలను కూడా మనం చూస్తే బాగుంటుంది. కారణం ఏంటంటే అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారు. సమయానికి వారికి జీతాలు దొరుకుతున్నాయి, పెన్షన్లు. ఇంకా బిజినెస్ మ్యాన్లు ముందే సేవ్ చేసిన ధనం ఉన్నది. ధనం వారు వాడుకుంటున్నారు. కానీ అనుదిన కష్టపడి పనిచేస్తూ అనుదినం జనాలు బాధపడుతూ ఉన్నారు. వారి కష్టార్జితం ఎలాగుంటుంది? ఒక వీడియో క్లిప్ వచ్చింది వాట్సాప్లో వచ్చిన వీడియో క్లిప్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక అమ్మాయి వచ్చి
ఒకరిని గురించి చాలా బాధపడుతున్నారు. ఈ యొక్క స్ట్రీట్లో లాస్ట్లో ఉన్నవారు, వారికి భోజనం కావాలన్నప్పుడు ఆ, ఆమె లేదంటుంది. వెంటనే భర్త అంటున్నాడు, మన దగ్గర నెలకు కావాల్సినవి ఉన్నాయి కదా అన్నప్పుడు ఆమె అంటుంది, నెల వరకు మనకు కావాలి కదా, వచ్చే నెలలో కూడా లాక్డౌన్ ఉంటే ఎలాగ. తర్వాత ఇంకొక ఇంట్లో అట్టగా 2-3 ఇల్లులు అడుగుతున్నది. అప్పుడు ఒక ఆమె దయగల స్త్రీ ఆమె కొన్ని బియ్యము, పప్పులు, ఏదో వస్తువులు ఇచ్చినది. ఆమె స్వయంగా తీసుకెళ్ళింది ఆ ఇంటికి. వెళ్ళిన తర్వాత వారు పిల్లలు, ఆ తల్లి కూర్చొని ఉన్నది. ఆమె ఇచ్చింది బియ్యం తీసుకొని వంట చేసుకోండి. ఆమె వారికి నలుగురికి ఎంత కావాలనో అంత ఆ రోజుకు ఆ పూటకు తీసుకొని మిగతా మిగిలిని మరలా ఇంకొక 10వ నెంబర్ ఇంట్లో ఒక ఆమె నాకంటే ఇంకా హీనమా పస్తున్నదని చెప్పి ఆమెకి ఇస్తున్నది. ఆమెకు ఈ పూటకు ఆహారం దొరికింది, రేపటి గురించి ఆమెకు తెలియదు. కానీ ఆమె దగ్గర అంతే ఉంది. ఆమె ఏం చేస్తుంది, పక్క వారి గురించి కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి దైవ బిడ్డలు, భక్తి గలవారు ఏం చేస్తారు, దయగలవారు ధన్యులు, దయచూపువారు ధన్యులు, పేదలను కరుణించువారు ధన్యులు. భక్తిలో అనేక కార్యాలు ఉంటాయి. భక్తిలో ప్రేమ ఉంటుంది. భక్తిలో దేవుణ్ణి ప్రేమిస్తాం. నీ సహోదరుని ప్రేమించని వాడు దేవుని ఎలాగో ప్రేమిస్తాడని రాయబడింది. కాబట్టి భక్తిలో ప్రేమ ఉంటుంది, భక్తిలో త్యాగం ఉంటుంది. తన కొరకే కాకుండా ఇతరుల కొరకు యేసు ప్రభు తన నొప్పిని, తన బాధను తన హృదయంలో ఉంచుకొని మనందరి కొరకు యేసు ప్రభు కల్వారి సిలువలో బలైనాడు, సమస్తాన్ని కోల్పోయినాడు. త్యాగం, దయ, ప్రేమ మనిషికి కావాలి. రెండవది చూసినట్లయితే ఇక్కడ భక్తి గల వారు చేసే కార్యాలు. మోసే ఈ ప్రజలందరూ నీళ్లు లేవని సనుగుతున్నారు. మా కుటుంబాలు, మా పిల్లలు, మా పశువులకి నీళ్లు లేవు అని సనుగుతున్నారు. కానీ వారి కుటుంబానికే. కానీ మోసే తన కుటుంబం లేదు. ఆ ఒక్క ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు జనాంగం కుటుంబం, ఆ కుటుంబం ప్రతి ఒక్క 6 లక్షల పురుషులుండే కుటుంబాన్ని గురించి మోసే బాధపడుతున్నాడు. మోసే తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి యథార్థంగా దేవుని యొక్క కర్రను చేతపట్టుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం ఆ ఒక్క ప్రజలను విడిపించాలన్న ఆపేక్ష భారముతో వారి గురించి సమస్తాన్ని త్యాగం చేసి కార్యం చేస్తున్నాడు. ఎంత పని, ఎంత రాత్రి పగలు అతడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తి గల వ్యక్తి చేసే కార్యాలేంటి, అతడు వీరందరూ సనిగినారు కానీ మోసే సనగలేదు. క్రైస్తవులు, దేవుని బిడలు సనగకూడదు. కుటుంబంలో ఏ కుటుంబం అయితే సనుగుతారో కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. సనుగుట దేవుని వెక్కిరించుట. సనుగుటం అంటే అవిశ్వాసం, సనుగుటం అంటే భయం, సనుగుటం అంటే భక్తిహీనత. కాబట్టి సనగకూడదు. మోసే ఏం చేసినాడు మనం చూద్దామా. రాళ్లతో కొట్టి సంపుదురనెను. 5వ వచనములో అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందు పొమ్ము. ఇక్కడ మోసే ఏ దేవుడు ఇంతవరకు మౌనంగా ఉన్నాడు. 3 రోజులు, ఎన్ని రోజులు అయింది వీరికి నీళ్లు లేకుండా. ఈ యొక్క మౌనంగా ఉన్న సమయాలలో ఏం చేస్తున్నాం, దేవుడు వారి పట్ల కార్యాలు ఏమి చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. అయితే వారు సనిగారు, మోసే ప్రార్థించాడు. భక్తిగల మనుషుని యొక్క కార్యాలు మనం చూసినట్లయితే ప్రార్థిస్తారు. వారు సనగరు, భయపడరు, కలవరపడరు. ఎందుకంటే సమస్తాన్ని చేయగల దేవుడు మనకున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుడి. అప్పుడు ఇవన్నీ మనం మర్చిపోతాం. సమస్య లేనంత వరకు ప్రభు అంట. ఎప్పుడైతే మనకు సమస్య వస్తుందో మనం ఆ మాటలను విశ్వసించం. కానీ భక్తి గల ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో సమస్తాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు, మీరు అడగకముందే మీ యొక్క అక్కర్లని నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి అయినా కానీ మనం ఏం చేయాలి, అడగాలి. యజమానుడు, దాసుడు తన యజమానుని వైపు చూసినట్లు, దాసురాలు తన యజమాని యొక్క చేతులను చూసినట్లు, ఇదిగో ప్రభా మీ వైపు మేము చూస్తున్నాం, సహాయం కొరకు. కాబట్టి ఇక్కడ మోసే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించిన వెంటనే ఉత్తరం దొరికింది. దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నీవెందుకు దిగులు పడతావు, నీవు కార్యం చెయ్యి,
ఇశ్రాయేలు పెద్దలలో కొందరు తీసుకొని పోయి ప్రజలకు ముందు పొమ్ము, నీవు నదిని కొట్టి నీ కర్రను చేత పట్టుకొని పో, అక్కడ నీళ్లను బండను కొట్టి బండకు ముందు హోరేబులో బండ మీద నేను నీకెదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవీయగా, మోసే ఇశ్రాయేలు పెద్దలను కన్నులెదుట అట్లు చేసెను. అంటే దేవుని యొక్క భక్తి గల ప్రజలు ఏం చేస్తారు? ఏ సమస్య వచ్చినా వారు దేవుని సన్నిధిలో వస్తారు. ఎందుకంటే మన బలం వలన, మన శక్తి వలన, మన జ్ఞానం వలన లోకాన్ని మనం సంపాదించుకోలేము, లోకాన్ని జయించలేము. దేవుని యొక్క శక్తి లేనిదే, దేవుని కృప లేనిదే మనం లోకాన్ని జయించలేము. కాబట్టి దేవుని కృప ఉండాలి ప్రతిదానికి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్న, దేనిని గురించి చింతించక అన్ని విషయములో ప్రార్థనలతో, స్తుతులతో, స్తోత్ర విజ్ఞాపనలతో మీ దేవునికి తెలియపరచుడి. దేవునికి తెలియపరచాలి. మనం అవిశ్వాసపడతా దేవుడు ఎక్కడున్నాడు, కష్ట నష్ట బాధలు వచ్చినప్పుడు ఏదో పరిస్థితులు వచ్చినాయి అంటారు. అట్లా కాదు. దేవుని సన్నిధులు మనం స్థిరంగా ఉండాలి, ప్రార్థన మీద పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నడిపిస్తాడు, దేవుడు చేస్తాడు. రెండవది చూసినట్లయితే మోసే ఏం చేసినాడు? పెద్దలను వారి ప్రజల ఎదుటి నుంచి పెద్దలను తీసుకొని పోయినాడు. వన్ మ్యాన్ షో మోసే ఎప్పుడు చేయలేదు. పెద్దలను తీసుకొని పోయినాడు. జనులు చూడాలి, జనులకు ముందు దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి పెద్దలను తీసుకొని పోయినాడు. పెద్దలు కలిసి సేవ, దేవుని సేవ కలిసి చేయుట. శిష్యులను కూడా దేవుడు ఇద్దరిద్దరిని పంపించినాడు. ఆయన ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే కార్యం చేసి ఉండొచ్చు, కానీ జనాలు చూడాలి. అందుకే పేతురు వాళ్ళు అంటున్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని సాక్ష్యముగా చెప్పుచున్నాం. కాబట్టి ఈ సమయంలో పెద్దలు కళ్ళార చూడాలి, పెద్దలు చెవులారా ఆ కార్యాలు వినాలి. కాబట్టి ఈ సమయంలో పెద్దలను తీసుకొని పెద్దలను సమకూర్చుకొని పోతున్నాడు. దైవ బిడ్డలందరూ ఏ ఒక్క కార్యం చేసినా కానీ మనం సహకరించే వారిని కూడా పెట్టుకోవాలి. మనిషికి ఒక భక్తి గల వానికి దేవుడు దర్శనం ఇస్తాడు. ఈ దర్శనం నెరవేరాలంటే మనకు సహాయకులు కావాలి, అనేకులు కావాలి. అనేకుల హృదయాలలో ఆ ఒక్క దర్శనాన్ని పొయ్యాలి. అప్పుడు 10 మంది అనేకుల యొక్క ప్రయాసము ఆ ఒక దర్శనం నెరవేరుతుంది, దేవునికి మహిమ వస్తుంది. పరలోకమందున్న దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు యేసు ప్రభు భూలోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఒక్కడే చేసిపోయి ఉండొచ్చా? ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సహాయం అవసరమా అన్నప్పుడు మనుషులను 12 మంది శిష్యులను 70 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకొని అందులో 12 మంది శిష్యులు స్థిరంగా ఉన్నారు. వారిని బట్టి అనేక కార్యాలు చేసినాడు. వారి హృదయాలలో తన దర్శనాన్ని పోసినాడు. నేను ఈ లోకమునకు వచ్చినది పరలోక రాజ్యమునకు మిమ్మల్ని తీసుకొని పోవటానికి. పరలోక రాజ్యం నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. అక్కడ మీ కొరకు నేను ఒక స్థలము సిద్ధపరుస్తాను. భూమిలో ఉండేదంతా నశించును. మనిషి ఆయుష్ కాలం చాలా తక్కువైనది. నిత్య జీవం అక్కడున్న దేవుడు నిత్య జీవమును కలుగు చేసినాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసించాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, సంఘ ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో జీవించాలి, రొట్టె విరుచుటి కిందను ఎడతెగక జీవించాలి, అపోస్తల ఉపదేశం అందును, ఐక్యత ఎందును, ప్రార్థనల ఎందును పట్టుదల కలిగి జీవించాలి. కాబట్టి క్రీస్తు రాకడ వరకు ఇవన్నీ మనం చేయాలి. అప్పుడు ఒక దినాన నేను తిరిగి వస్తాను, మీ అందరినీ నేనుండు స్థలానికి తీసుకొని పోతాను. అప్పటి వరకు మీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన కార్యాలు దేవుడు చెప్పి ఆయన వారి హృదయాలలో ఆయన దర్శనాన్ని కుమ్మరించాడు. అప్పుడు ఆయన మరణించినాడు. యేసు ప్రభు సిలువ మానిపై బలి అయి మన పాపముల నిమిత్తం, మన యొక్క విమోచన నిమిత్తం బలి అయి మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేచినాడు. సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మరణాన్ని గెలిచి లేచినాడు. తర్వాత అనేక దినాలు వారితో ఉన్నాడు. తర్వాత వారితో ఉండి ఇంకా కొన్ని మాటలు, ఇంకా దర్శనాన్ని స్థిరపరిచినాడు. దేవుడు దర్శనాన్ని స్థిరపరిచి నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు. ఆయన వెళ్ళి 10వ దినమున పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపినాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు హృదయంలో ఉండే ఆ ఒక్క దర్శనం బయటకు వచ్చింది. ఎప్పుడైతే
వారు భయముతో, యూదులకు భయపడి భయముతో ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు, శబ్దం రాకుండా కనిపెట్టుకొని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడదో వారు తలుపులు పగలగొట్టుకున్నారు, తలుపులు తెరవబడ్డాయి, బయటికి వచ్చినారు. వారి నోర్లు మూయబడ్డ నోర్లు విప్పినారు. వారి హృదయంలో మరుగై ఉన్న దేవుని ఆత్మ ప్రకటించుటకు ప్రారంభించింది, సువార్తను చెప్పారు. ఆ ఇంచుమించు 3,000 మంది అక్కడ రక్షణ పొందుట మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు. కాబట్టి ఒక వ్యక్తికి ఇచ్చిన దర్శనం నెరవేరాలంటే ఆ దర్శనానికి అనేక మందిని చేర్చుకోవాలి, అనేక మంది సహాయం ద్వారాగా ఆ దర్శనం నెరవేరాలి. దేవునికి మహిమ. కాబట్టి అక్కడికి వెళుతున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన వెంటనే కర్రను తీసుకొని పోతున్నాడు మోసే. చెప్పిన వెంటనే ఆ మాట మీద విశ్వాసం ఉండాలి. ఒకటి కాదు ముఖ్యం, దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు ఒక గుడ్డివానికి ఒక బురద మట్టి పూసి ఆ శిలోహంలో కోనేరులో పోయి కడుక్కో అంటున్నాడు. కడుక్కోమన్నప్పుడు వాడు వెళ్ళి విశ్వాసం తల్లి కడుక్కుంటున్నాడు. వాని విశ్వాసం అని రక్షించింది. పో, నీ యొక్క విశ్వాసం నన్ను రక్షించింది అంటున్నాడు. ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం బట్టి పీడింపడుతున్నది అంటున్నాడు. దేవునికి చేయుటికి ఇష్టం లేదు, పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఉచితం కాదంటున్నాడు. కానీ ఆమె విశ్వాసం స్థిరంగా దేవుని పట్ల, పో నీ కుమార్తె స్వస్థపడింది అంటున్నాడు. ఒక శతాధిపతి వస్తున్నాడు, నా పనివాడు ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నాడు అంటున్నాడు. నేను వస్తానంటున్నాడు. కానీ అతను ఏమంటున్నాడు, నేను అధికారముకు లోనండి, నీవు అధికారివి, ఆకాశము భూమికి కర్తవు నీవు, నీ మాట సర్వశక్తివంతమైనది, మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. వెంటనే యేసుప్రభు అంటున్నాడు, పో, విశ్వాసముతో పో అంటున్నాడు. అతడు వెళ్ళేటప్పటికి అతని పని దాసుడు స్వస్థత కలిగి మంచిగా నిలబడి ఉన్నాడు. పేతురు అత్తను కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుప్రభు ఆమెను ముట్టుకున్నాడో వెంటనే లేచి వారికి పరిచారం చేసింది. బైబిల్ చదివేది చాలా ప్రాముఖ్యం కాదు, బైబిల్ వినేది ప్రాముఖ్యం కాదు, విశ్వసించాలి, అది చాలా ప్రాముఖ్యం. విశ్వసించకుండా బైబిల్ అంతా మనం చదివినా కానీ ప్రయోజనం లేదు. కాబట్టి విన్న వాటిని కన్న వాటిని చూసి వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో కూడా మోసే పెద్దలను తీసుకొని పోతున్నాడు. అక్కడ హోరేబులో బండ మీద కొట్టినప్పుడు అట్లు చేసెను. మోసే దానిలో ఉండి నీళ్లు బయలుదేరునని మోసేతో చెలవిగా మోసే ఇశ్రాయేలు పెద్దల ఎదుట అట్లు చేసెను. దేవునికి వందనాలు. కాబట్టి ఈ సమయంలో దేవుడు చెప్పిన మాట మోసే అట్లుగానే చేస్తున్నాడు. చేసినప్పుడు ఏం జరుగుతుంది? వచ్చింది. కాబట్టి భక్తి గలవారు, భక్తి లేనివారు, భక్తి గలవారు సనుగుతారు, అవిశ్వాసం అవుతారు, భయపడతారు, గొనుగుతారు. కానీ భక్తి గలవారు దేవుని శోధించరు, భక్తి గలవారు కలత చెందరు, వారు ప్రార్థిస్తారు. రెండవది, భక్తి గలవారికి దొరికిన దర్శనాన్ని ఇతరులకు సహాయంతో దానిని నెరవేరుస్తారు. చేతి కర్ర తీసుకొని పొమ్మంటున్నాడు. అద్భుతములు చేయు దేవుని కృప, దేవుని యొక్క జ్ఞానమును నిస్సందేహము విశ్వాసము కలిగిన జీవితం మన ఎదుట మనం ఉంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి అక్కడ అద్భుతం జరుగుతుంది. అద్భుతము ఎప్పుడు జరుగుతుంది? విశ్వాసించినప్పుడు. అప్పుడు ఇశ్రాయేలు వారు చేసిన వాదములను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మోరిబా అనియు పేరు పెట్టింది. దేవుణ్ణి శోధించు స్థలం. అన్ని గుర్తులుంటాయి. దేవుని సన్నిధిలో కూడా గుర్తులు దేవుడు పెట్టుకుంటాడు. ఒక మనిషి జీవితంలో కూడా ప్రతి ఒక్క కార్యము జరుగుతూనే ఉంటుంది. దేవుడు వాటిని లిఖిస్తూ ఉంటాడు. అంటే యెహోవా మలాకి ఆఖరి వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుందురు, యెహోవా సెవియొగ్గి వినును, వారికి ముందు ఒక గ్రంథము ఉంచబడును. జీవ గ్రంథము కాదు, అనేక మాటల్లో దేవుడు రాస్తూ ఉంటాడు. ప్రతివానికి ప్రతిఫలం నా యొద్ద ఉన్నది అంటే ప్రతిఫలం ఇవ్వకముందు దేవుడు పుస్తకం ఓపెన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారి అక్కడ పేర్లు పెట్టుకుంటూ పోతున్నాడు. గుర్తులు అక్కడక్కడ పాయింట్, మస్సా, మోరిబా
అని అక్కడ పేర్లు పెడుతున్నాడు. తరువాత అమాలేకీలు రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేసిరి. ఇక్కడ ప్రార్థన జీవితము, విశ్వాసం వలన అద్భుతం చేసింది. అప్పుడు వాళ్ళు ఏమనుంటారు? గొనిగిన వారందరూ నోర్లు మూయబడ్డాయి. కాబట్టి రెండవది మనం ఇక్కడ చూసినట్లయితే రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, రెఫీదీములో యుద్ధము, రెఫీదీం అన్నప్పుడు నిద్ర. ఈ యొక్క రెఫీదీముకు అర్థము అయ్యగారు చెప్తున్నారు, నిద్ర. నిద్ర అన్నప్పుడు ఇది ఏమి నిద్ర? ఒక వ్యక్తికి ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నిద్ర వస్తుందో అక్కడ శోధన వస్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? శోధనలో పడకుండా మెలకువగలిగి మీరు ప్రార్థించండి. మెలకువగలిగి ప్రార్థించాలి. ఒక వ్యక్తి శోధన వస్తుంది. కొన్నిసార్లు ముందే దేవుడు హెచ్చరికిస్తాడు. ఆ శోధనకు హెచ్చరిక వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. సాతాను క్రియలు నష్టపరచాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని కార్యాలు సఫలపోతాయి. దేవుడు ఎరిగి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తాడు. రెఫీదీం అన్నప్పుడు నిద్ర. ఈ నిద్ర ఏంటంటే ఆత్మీయ నిద్ర. మనిషికి ఆత్మీయ జీవితంలో ఏముండాలి? నిద్ర ఉండకూడదు. నిద్రించు నీవు ఏం చేయాలి? పాపములో నిద్రించు నీవు పాపము నుండి మేలుకో, లేవాలి. ఆ సమయంలో అమాలేకీలు వస్తున్నారు. ఈ అమాలేకీలు ఎవరు? అమాలేకీలతో యుద్ధము సంభవిస్తుంది రెఫీదీంలో. మనిషికి జీవితంలో ప్రార్థన తక్కువైనప్పుడు శోధనలు ఎక్కువ వస్తాయి. ప్రార్థన ఎక్కువైనా కానీ శోధనలు వస్తాయి. కానీ జయమిచ్చువాడు దేవుడు. జయం మనకు యుద్ధము వచ్చి సంభవించింది. యుద్ధములో రెఫీదీములో వారు యుద్ధము చేయాలి అమాలేకీలతో. అప్పుడు మనిషి జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిద్ర తొలగిపోవాలి. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై, ప్రార్థనలో పట్టుదల గలవారై, విశ్వాసమందు స్థిరం గలవారై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి దర్శనములో, నమ్మికలు, విశ్వాసములు, ప్రార్థనలు పట్టుదల కలిగిన వారుగా జీవించాలి. అప్పుడు సాతాను వస్తున్నాడు, వాడు ఓడిపోతాడు. మనం క్రైస్తవ జీవితం అనగా ఎలాంటిదంటే క్రీస్తు మీద కట్టబడే జీవితం. క్రీస్తు మీద అంటే బండ మీద కట్టబడే జీవితం. ఆయన వాక్యం విశ్వసించి ఆయన ప్రకారం జీవించటం. యేసు ప్రభు ఏం చేసినాడు? పగలంతా సేవ చేసిన, రాత్రంతా ప్రార్థించినాడు. కాబట్టి మనం రాత్రంతా ప్రార్థించకపోయినా కానీ సమయం తీసుకొని మనం అనేక సమయ సందర్భాలను బట్టి ఎక్కువగా మనం ప్రార్థించుకోవాలి. ఈ ప్రార్థన మనలను కాపాడుతుంటుంది. ప్రార్థన మనలో ఏమి కాపాడుతుంటుంది? సందేహం రాకుండా, అవిశ్వాసం రాకుండా, పరిస్థితులను బట్టి మనస్సు మారకుండా మనలను కాపాడుతుంది. అంటే దేవుని మీద స్థిరం. అప్పుడు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇసుక మీద కట్టిన ఇంటికి శోధనలు వచ్చినాయి, బండ మీద కట్టిన ఇంటికి శోధనలు వచ్చినాయి. అవిశ్వాసికి వస్తాయి, విశ్వాసికి వస్తాయి. కానీ ఈ రెంటికి భేదం ఏంటి? వరదలు వచ్చెను, గాలి తోలెను, ఆ ఒక ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయెను. కానీ బండ మీద కట్టిన ఇల్లు స్థిరముగా ఉన్నది. ఎందుకంటే దానికి పునాది ఉన్నది. కాబట్టి విశ్వాసులైన దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండాలి. ఇక్కడ యుద్ధం వచ్చింది, అమాలేకీలతో యుద్ధం వచ్చింది. అప్పుడు ఈ యుద్ధములో ఏం చేస్తున్నాం? యుద్ధం అమాలేకీలతో యుద్ధం. అప్పుడు యుద్ధాన్ని గురించి మనం చూసినట్లయితే తరువాత అమాలేకులు రెఫీదీములు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోసే యెహోవా సువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. మోసే యెహోషువకు ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోషువ మోసేకు దాసుడుగా ఉన్నాడు. మోసే దేవునికి దాసుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో అమాలేకీలతో నీవు పోయి యుద్ధము చేయి అంటున్నాడు. అప్పుడు మోసే యుద్ధానికి పోలేదు, యెహోషువను పొమ్మంటున్నాడు. మోసే యుద్ధములో నేర్పరి, యుద్ధములో మహావీరుడు. కాబట్టి
ఈ యొక్క నేర్పరి ఐగుప్తు యొక్క అన్ని విద్యలు నేర్చుకున్న ఈ వ్యక్తి యుద్ధానికి పోలేదు. అన్నీ తెలుసు, కానీ యెహోషువను పంపిస్తున్నాడు. యెహోషువ యుద్ధాలు చేస్తున్నాడు. యెహోషువ చిన్న వయసు నుంచి మోసే చేతుకున్నవాడు, భక్తి గలవాడు. మోసే దగ్గర ఆ ఒక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని యెహోషువ అనుభవిస్తున్నాడు. కాబట్టి సమయంలో మనం ఏం చేస్తున్నాం, వారితో యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధం ఏంటంటే ఆత్మీయ యుద్ధం. ఎందుకు మనం అనుకుంటున్నాం, యుద్ధానికి యెహోషువ పోయినాడు, యుద్ధం చేయాలి. యుద్ధం చేయనప్పుడు జరిగే కార్యాలు మనం చూస్తున్నాం. యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. ఈరోజు నువ్వు యుద్ధానికి తీసుకొని పోవాలి, సైన్యాన్ని సమకూర్చుకోవాలి, ఆయుధాలన్నీ సమకూర్చుకోవాలి, ఆయుధాలన్నీ మరమ్మత్తు చేసుకొని కరెక్ట్గా అక్కడికి పోయి సిద్ధపడి సైన్యము యుద్ధ పంక్తులుగా తీరి యుద్ధానికి సిద్ధపడాలి. అప్పుడు ఈ సమయంలో మనం చూసినట్లయితే మోసే యెహోషువకి ఏం చెబుతున్నాడు, నీవు యుద్ధము చెయ్యి, నేనేం చేస్తాను, ఆ కొండ శిఖరమునకు మోసే యెహోషువతో చెప్పి అమాలేకులకు యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. కొండ శిఖరం మీద నేనేం చేస్తాను, నీవు యుద్ధము చెయ్యి, నేను కొండ శిఖరం మీదకు పోతాను. ఇక్కడ దేవుని కర్రను చేత పట్టుకొని అన్నాడు. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. కానీ ఈ యొక్క వాక్యములో 9వ వచనములో ఏమంటున్నాడు, దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. దేవునికి వందనాలు. ఇక్కడ దేవుని కర్ర అని మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని కర్ర అంటే ఏంది, ఇది దేవుని కర్ర ఒకటే, కానీ ఇది దేవుని కర్ర, మనుషుని కర్ర, క్రీస్తుకు సాదృశ్యమైనది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎవరు, సంపూర్ణ మానవుడు, దేవుడు అయి ఉన్నాడు. లోకములో ఆయన మానవుడుగా వచ్చినాడు, కానీ ఆయన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎవరు, మానవుడు, దేవుడు. కాబట్టి ఈ లోకములో మనం ఏం చేస్తాం, చేటు కంటే విశ్వాసం నిన్ను రక్షించును. దేవుని వరం నీ యొద్ద ఉంటే అద్భుతములు జరుగుతాయి. దేవుని యొక్క అద్భుతం. ముందు కర్రను తీసుకొని పోయినాడు, ఇప్పుడు కర్రను తీసుకొని పోతున్నాడు, దేవుని కర్రను చేత పట్టుకొని పోతున్నాడు. అది దేవుని కర్ర అయింది. ఎందుకు, అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలంటే ఏం చేయాలి, దేవుని యొక్క చిత్తం ప్రకారం మనిషి కొండకు వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళి మోసే ఏం చేసినాడు, అక్కడికి వెళ్ళి కొండ శిఖరం అంటే ఉన్నతమైన స్థలం, కొండ శిఖరముకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. చేతులెత్తుటంటే పరిశుద్ధమైన చేతులెత్తి ఏ సమయమందును వారు ప్రార్థించాలి. పురుషులు నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. అన్ని సమయాలలో మనస్సాక్షిని బట్టి మనం ఏం చేయాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అద్భుతాలు చేయుటకు దేవుని యొక్క కర్ర అవసరం, కానీ పరిశుద్ధపడుటకు దేవుని యొక్క కర్ర అవసరం. ఇక్కడ దేన్ని ఎందుకు చెబుతున్నా అంటే, వరం అద్భుతం చేస్తుంది. అద్భుతములు చేసే వరం దేవుడు ఇస్తున్నాడు అందరికీ. కానీ అద్భుతం చేసే వరం మనల్ని పరిశుద్ధపరచదు. ఏదో కొన్ని అద్భుతాలు చేయొచ్చు అంతే. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మరక్షణకై ఈ వరములు మనం ఉపయోగపరుస్తున్నాం. అనేక సమయాలలో అద్భుతాలు చేస్తారు, కొన్ని గుర్తులు జరుగుతుంటాయి, మంచిదే. కానీ దీనిని మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఆ వరాన్ని బట్టి మనం మోసపోతూ ఉంటాం. యేసు ప్రభు కూడా ఎక్కడ కూడా నేను నిన్ను రక్షించినాను, స్వస్థపరచినాను చెప్పలేదు. నీ విశ్వాసం నిన్ను రక్షించింది.
కాబట్టి ఆ ఒక్క విశ్వాసం కొంతమందికి వరాలు ఇస్తాడు. ఈ వరమే పరలోకాన్ని మనిషి తీసుకొని పోదు. పరలోకాన్ని తీసుకొని పోవాలంటే మనుషుడు దేవుని సన్నిధికి రావాలి. అక్కడ కర్రతో కొట్టినాడు, ఇక్కడ కర్ర తీసుకొని పోయి యుద్ధంలో మనుషులను కొట్టలేదు, కర్ర పక్కన పెట్టాడు, తాను దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాడు. కొన్నిసార్లు మన వరాలను, మన తలాంతులను మనం పక్కన పెట్టాలి. మన దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో కార్యాలు చేయాలి. కానీ సాతానుని జయించాలంటే ఈ వరం పనికిరాదు. కాబట్టి మోసే దేవుని కర్రను చేత పట్టుకొని పోయినాడు. ఇది దేవుని కర్ర, దేవుడై ఉన్నాడు. దేవుని కర్ర చేత పట్టుకొని, దేవుని ఆజ్ఞను చేత పట్టుకొని పోయి అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో కొండ శిఖరములో అక్కడ తన చేతులు ఎత్తున్నాడు, మోకరించి తన చేతులు ఎత్తున్నాడు. మోకరించి జొడుచు తన చేతులు ఎత్తినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మోసే తన చేతులు ఎత్తినాడో ఇశ్రాయేలు ప్రజలు గెలిచినారు. మోసే తన చేతులు చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచారు. రిమోట్ కంట్రోల్. ఈ యొక్క శక్తి, బలము ఎక్కడి నుంచి ఉందంటే మన మోకాళ్ళల్లో ఉంది. మన జయ జీవితానికి కారణం, మన జయ జీవితానికి ప్రాముఖ్యత మన ప్రార్థనే. మన కొరకు ప్రార్థించాలి. సంఘము కొరకు విశేషంగా దైవ సేవకులు ప్రార్థించాలి. ఒకవేళ సంపర్కం లేకున్నా కానీ, వాటిని మనం చూడలేకపోయినా కానీ, సంఘములో ఉండే ప్రతి ఒక్క విశ్వాసి గురించి సంఘ కాపరికి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క మనిషి యొక్క పేర్లు సంఘ కాపరికి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క మనిషి యొక్క సమస్యలు సంఘ కాపరికి తెలిసి ఉండాలి. మంచి చెడ్డలు సంఘ కాపరికి తెలియాలి. ఎందుకంటే వారి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వారి కొరకై మనం చేతులెత్తాలి. దేవుని ప్రజలు, దేవుని సంఘము జయజీవం చేయాలంటే దేవుని సేవకులు ఏం చేయాలి? వారు చేతులెత్తాలి. వారు యుద్ధం చేస్తున్నారు లోకముతో, లోకస్తులతో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, ఆఫీసులలో, పని స్థలాలలో అన్నిలు వారి మీద విరోధంగా కార్యాలు చేస్తారు. కాబట్టి ఆ సమయంలో ఇది ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధంలో దేవుని బిడ్డలు గెలవాలన్నప్పుడు మోసే చేతులెత్తున్నాడు. మోసే చేతులెత్తినప్పుడు వారు గెలిచినారు, ఇశ్రాయేలు ప్రజలు గెలిచినారు. చేతులు దింపినప్పుడు అతడు కూడా మనుషుడే, బలహీనుడే. ఎంతసేపు చేతులెత్తాడు? దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు. పాస్టర్ చేస్తాడులే, మనం కూర్చుందాం అనకూడదు. మీరు కూడా మీ కొరకై, మీ కుటుంబం కొరకై ప్రార్థించాలి. మీ దేవుని సన్నిధిలో మనం మన కుటుంబాన్ని గురించి, మన కార్యాల గురించి, సేవకుల గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల గురించి మీరు ప్రార్థన చేయాలి. కారణం, మీ కొరకు ఇంకా సేవ చేయాలి. మీ కొరకు ఇంకా సేవ, బలంగా, ఆరోగ్యంగా సేవ చేయాలంటే ఆయన కూడా బాగుండాలి. ఆయన కూడా మనుషుడే కదా. మోసే ఎంత సామర్థ్యుడైనా కానీ ఆయన చేతులు బరువెక్కి బలహీనుడైపోయినారు. చేతులు పైకెత్తినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు గెలిచినారు. చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచినారు. ఎందుకంటే 12వ వచనంలో మనం చూస్తున్నాం, మోసే చేతులు బరువెక్కినాయి శరీరం. కాబట్టి దేవుని దాసులు, దేవుని సేవకుల యొక్క కార్యాలు, వారి యొక్క అవసరతలు మనం చూడాలి. వారు మంచి శ్రేష్టమైన వాక్యాలు మనకి ఇవ్వాలంటే వారి కుటుంబాలలో సమస్యలు ఉండకూడదు. ఆర్థిక సమస్యలు, పిల్లలు, చదువులు, ఇంటి బాడుగా, పెట్రోలు, ఎన్నో కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి వారు చింతిస్తారు. చింతించినప్పుడు మనిషికి కార్యాలు సరిగా ఉండవు. మంచి శ్రేష్టమైన వాక్యాలు చెప్పలేరు. ఈ దినాలలో దైవదాసులు తగ్గి ఏదో భయముతో చెప్పే కారణం ఏంటంటే, వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువగా ధ్యానిస్తారో వారి సమస్యలు, వారి బాధలు, రేపుండే సమస్యలు వారి కళ్ళ ముందులు వస్తాయి. వచ్చినప్పుడు వారు చెప్పాల్సిన మాటలు చెప్పరు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? దేవుని ఆలయముల ఆహారం ఉండునట్లు 10వ భాగములు తీసుకురండి. దేవుని యొక్క దాసుల గురించి ప్రార్థించాలి. దేవుని యొక్క దాసుల గురించి మీరు ప్రార్థించాలి. మీ కొరకు ఎక్కువగా సేవ చేయండి. మీ కొరకు ఎక్కువగా ప్రార్థించుటకు ఆయన్ను కూడా మీరు బలపరచాలి. కాబట్టి సంఘ కాపరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ చేతులు బరువెక్కగా 12వ వచనం, వారు ఒక రాయిని, ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? మోసే, అహరోను ఊరు యెహోషువ యుద్ధమాడిన అమాలేకీయులతో
కానీ మోసే, అహరోను, హోరు ఇక్కడ కొండ శిఖరమునికి వెళుతున్నారు. ప్రార్థన ఎక్కడ 2 3 కూడిన నామములు ఉంటారో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు మోసే. ఇక్కడ కూడా దేవుని మాటను స్పష్టంగా పాటిస్తూ ఉన్నాడు. 3 తీసుకొని పోయినాడు. 2 3 కూడిన చోట దేవుని సన్నిధిలో 3 వెళ్ళి అక్కడ వారు కూడా ప్రార్థించుండొచ్చు. వారు కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుండొచ్చు మోసేతో కలిసి. ఎందుకంటే మోసే నాయకుడు, అహరోను ప్రధాన యాజకుడు, హోరు బంధువు, మిరియం యొక్క భర్త అని అంటున్నారు. కానీ వాక్యములో చెప్పదు. కానీ వేరే యాసారు గ్రంథాలలో ఈ మాటలు చెప్పినట్లు దేవుని దాసులు మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి 3 దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నారు. మోకాలు యుద్ధం చేస్తున్నారు, ఆత్మీయ యుద్ధం చేస్తున్నారు. మన యుద్ధము రక్త మాంసములతో కాదు, ఆకాశ మండలపు దురాత్మలో శక్తులతో మనకు యుద్ధం. మనకు విరోధంగా ఎవరైనా కార్యాలు చేస్తుంటారు, అక్కన పక్కన వారు పని బాటల స్థలాలలో మనకు విరోధంగా వస్తారు, పోరాటకు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? వారితో వాక్వాదం చేయకూడదు, వారితో యుద్ధం చేయకూడదు, కొట్లాట చేయకూడదు. బయటికి వచ్చి కొంచెం తగ్గించుకొని కొంచెం మాటలు తిని మనం ఇంటికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థించాలి. వారి గురించి ప్రార్థించి చూడండి. రేపటి దినం ఆ వ్యక్తిని మీరు దర్శించేటప్పుడు ఆ వ్యక్తిలో మీరు మార్పు చూడవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఉండే సాతాను క్రియలు నయమైపోతాయి. ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుద్ది, ఆ వ్యక్తిలో మార్పు కలుగుద్ది. మనం ఆ సమయంలో మనం కూడా శారీరకంగా లోక ప్రకారంగా మనం కూడా కొట్లాటకు వినామంటే అక్కడ ఆత్మీయత ఉండదు. కాబట్టి కొంచెం తగ్గి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అతని హృదయంలో మార్పిస్తాడు. ఇక్కడ అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోసే, అహరోను, హూరులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. కాబట్టి మోసే ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవునితో మాట్లాడే వ్యక్తి. ఆయన చేతులు బరువెక్కినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం వారు చేసిన కార్యాలేంటి? వారు సహాయం చేస్తున్నారు, మోసేకు సహాయం చేస్తున్నారు. ఏం సహాయం చేస్తున్నారు? ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థన ఆటంకపడకూడదు. కాబట్టి ఒక రాయి తీసుకొచ్చి ఆ రాతి మీద మోసేను కూర్చోబెట్టి వారు 2 పక్కల ఆ సేతులను పట్టుకొని సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నారు. అహరోను, హూరులు ఒకరు ఈ పక్కన ఒకరు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. దైవ బిడ్డలు నిలకడగా జీవించాలి. విశ్వాస జీవితం అంటే సహాయం కావాలి. మీకు ఒకరికొకరు సహాయం కావాలి. మీకు ప్రార్థన అవసరం. ప్రార్థన లేకుండా మీరు కార్యం చేయరు. నాకెందుకండి, దేవుడు నా పట్ల ఉన్నాడు, నాకు అన్ని తెలుసు అనకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు స్నేహితులైన వారితోనూ మనకు పరిచయమైన దైవ సేవకులతోనూ సంఘ పెద్దలతో మనం ఏం చేయాలి? వారి దగ్గర రిక్వెస్ట్ చేయాలి, మా కొరకు ప్రార్థించండి. పౌలు కూడా అంటున్నాడు, మా కొరకై ప్రార్థించుడి. మనం కూడా మంచి ప్రార్థన వీరులతో మనము ఈ రిక్వెస్ట్ మనం చెప్పాలి, మా కొరకు కూడా ప్రార్థించండి అయ్యా. అప్పుడు ఇక్కడ ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఇంకా అదే పనిగా ఉండకూడదు. ఫస్ట్లోనే చెప్పాను, ఆయన ప్రార్థన చేస్తాడులే అనకూడదు. మనం కూడా చేయాలి. అయినా ఇంకా మనకు ప్రార్థన కావాలి. కాబట్టి ఇక్కడ సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాడు. దేవుని సేవకుడు సేవలో, ప్రార్థన జీవితంలో, దేవుని యొక్క సేవలో నిలకడగా ఉండాలంటే ఆయనకు సహాయం కావాలి. సంఘంలో దైవ సేవకుల్ని కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం లేకుంటే అందరూ పగ చేస్తారు. కొన్నిసార్లు ఎక్కువ ఒక పక్క పాస్టర్ పక్క ఉంటారు, కొంతమంది పాస్టర్కి విరోధంగా ఉంటారు. అట్లా కాదు, తండ్రికి అందరూ ఒక్కటే. అందులో విరోధులు, పక్షము ఉన్నవారు, విపక్షము లేదు. అది రాజకీయంలో ఉంటుంది, పక్షముగా విపక్షముగా. ఆయనకి ఇష్టమైన వారు, ఆయనకి ఇష్టం లేని వారు. కాబట్టి సేవలు అలా కాదు. కొంతమంది ఎక్కువ కానుకలు ఇస్తారు, కొంతమంది ఇవ్వలేరు. కొంతమందికి మనం ఇవ్వాల్సి వస్తుంది, బలహీనులు. కాబట్టి బలహీనులను కూడా మనం భరించాలి, ఇచ్చువారి దగ్గర తీసుకోవాలి. లేని వారికి కూడా మనం సేవకులు సహాయం చేయాలి. సేవకులు అంటే తీసుకునేవారని పేరు ఉండకూడదు. సేవకులు అంటే మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. మనం కూడా సంఘములుండే చాలా బలహీనతగా ఉన్న విశ్వాసులకు రహస్యంగా వారి యొక్క అవసరతలు ఎరిగి వారికి మనం సహాయం చేయాలి. ఇది పాస్టర్ ధర్మం. ఎందుకంటే ఆయన తండ్రి. పాస్టర్ అన్నప్పుడు ఎవరికి విరోధి కాదు, అందరికీ
ఆత్మీయ తండ్రి. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తుంటాడు దైవ బిడ్డలందరి గురించి. మీరు ఆయనను ప్రేమించినా సరే, ప్రేమించకపోయినా సరే, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి సంఘ సేవకులు ప్రార్థిస్తూ ఉంటారు. మా బిడ్డలు ప్రభా, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఒక వ్యక్తికి బలహీనత అయితే తల్లిదండ్రుల వలె ఆ ఒక్క సేవకుడు తల్లడిల్లిపోతాడు. కారణం ఏంటి? వారిని హృదయంలో ఆత్మీయ బిడ్డలుగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టే అస్తమం వరకు, సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉన్నాడంటే ఒక మనుషుడు నిలకడగా ఉండాలంటే సహాయం కావాలి. ఈ యొక్క ఆరోను హోరు ఆయనకు సహాయం చేసినారు కాబట్టి ఆయన నిలకడగా ఉన్నాడు. ఆ నిలకడలో వారు ఆయనకు సహాయం చేసినారు. ఆత్మీయ యుద్ధము జరిగింది. కాబట్టి అస్తమనము, సూర్యుడు అస్తమించు సమయం. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పగులున్నంత వరకే మీరు పనిచేయుడి, దీపమున్నంత వరకు, వెలుగున్నంత వరకు పనిచేయాలి. మనుషులు ఎవరు పని చేయలేని చీకటి వస్తుంది. చీకటి వచ్చిన తర్వాత ఎవరేం పని చేయలేరు. చీకటి వెలుగున్నంత వరకే మనం పనిచేయాలి. దేవుని యొక్క వాక్యంలో కూడా చూడండి, వెలుగున్నంత వరకు ఇక్కడ వారు పని చేస్తున్నారు. అస్తమనం. కాబట్టి మనకు దేవుడు వెలుగిచ్చినాడు. సంఘం ఉంది, సంఘం జరుగుతుంది. క్రీస్తు రాకడ త్వరలో ఉంది. క్రీస్తు రాకడ వరకే మన పనులు. క్రీస్తు రాకడ తర్వాత సంఘం ఎత్తబడది. అప్పుడు ఎవరు పని చేయలేరు. సంఘాలు ఉండవు, ఉపదేశాలు ఉండవు, దేవుని సేవకులు ఉండరు. ఒకవేళ ఎడవబడ్డ సేవకులు ప్రసంగించరు. తను తానే దేవుని సేవకుడు కాదని సత్యమేస్తారు. కారణం ఏంటంటే మహాశ్రమల దినం. కాబట్టి నిలకడగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తున్నట్టయితే అటువలే మోసే నిలకడగా ఉండెను. 13వ వచనంలో అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకుల రాజులను అతని జనులను గెలిచెను. యెహోషువ గెలిచినాడా? మరి 11వ వచనంలో చూసినట్లయితే మోసే శైలు దింపినప్పుడు అమాలేకులు గెలిసిరి అని రాయబడింది. అంటే దేవుని యొక్క హస్తము, దేవుని దాసుని యొక్క హస్తము, దేవుని యొక్క హస్తం. ప్రార్థన జీవితం ఉన్నంత వరకు నిన్ను సాతానుడు గెలవలేడు. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం లోకం పట్ల తిరుగుద్దో, ప్రార్థన జీవితం తగ్గిపోయి లోకాశలు ఎక్కువ అవుతాయో, అతడు ఆటోమేటిక్గా ఓడిపోయినట్లే. కాబట్టి కత్తి వాడి చేత జయించినాడు, శరీరాలను గెలిచినాడు. కానీ దేవుని కృప మోసే చేతిలో ఉన్నది. మోసే చేతిలో ఉన్నది కాబట్టి ప్రార్థన. ఇక్కడ యెహోషువ ఖడ్గం వలన జయించినారా, లేకుంటే మోసే యొక్క ప్రార్థన వలన జయించినారా? యెహోషువ ఖడ్గముతో జయం వచ్చిందా, లేకుంటే మోసే యొక్క ప్రార్థనతో జయం వచ్చిందా? ఇక్కడ మనం చూస్తున్నాం మోసే ప్రార్థన వలనే జయం వచ్చింది. మోసే ప్రార్థన చేయటానికి సహాయం ఇద్దరు చేసినారు కదా. వాళ్ళు లేకుంటే మోసే చేతులు ఎత్తుండడు. ఆరోను ఊరు వారు చేతులు ఆదుకున్నారు కాబట్టి అక్కడ ఆయన ప్రార్థన చేసేటకు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాడు. అంటే సహాయము దొరికింది. ఈ సహాయములో మోసే చేతులు, అప్పుడు వారిద్దరు కూడా కారణమే. యెహోషువ ఖడ్గము, మోసే చేతులెత్తుట ప్రార్థన, ఆరోను ఊరు యొక్క వారు ఆదుకొనుట, ఆదరణ, వారి యొక్క సహాయము ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యములన్నిటిలో జయం దొరికింది. జయం దొరికిన తర్వాత మోసే ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనెను, అమాలేకీయుల పేరు ఆకాశము కింద నుండి బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోవాకు వినిపించి తరువాత వినిపించుమనను. చూసినట్లయితే అమాలేకీయులు ఎవరు? ఈ అమాలేకీయులు దేవుని యొక్క విరోధము, ఆ ఏషావు యొక్క సంతానములో పుట్టిన వారుగా మనం చూస్తున్నాం. వీరు అమాలేకీయులు అంటే మంత్రశక్తి గలవారు. ఈ మంత్రశక్తి గలవారు వీరేం చేస్తారు? మార్చుతారు. కాబట్టి దేవుడు అమాలేకీయులను ఇంకా 2 సార్లు చూస్తున్నాం. సౌలుతో కూడా అంటున్నాడు, వారిని నిర్మూలం చేయి, కంప్లీట్గా నిర్మూలం చేయమంటున్నాడు. కంప్లీట్గా నిర్మూలం చేయి, తుడిచేస్తానంటున్నాడు. అప్పుడు సౌలు కాలంలో కూడా రాజు అయినప్పుడు తుడిచివేసినప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు?
యుద్ధానికి పోతున్నాడు దేవుని సహాయం వలన. కానీ సౌలు శ్రేష్టమైన కన్నికలను, శ్రేష్టమైన పశువులను, శ్రేష్టమైన వస్తువులను తీసుకొని వచ్చినప్పుడు ఇవి ఎందుకు అన్నప్పుడు అవి దేవునికి కానుక బలి చెల్లించాలి, దేవునికి అవసరం అంటున్నాడు. అంటే వారు ఆ మంత్రశక్తి గల ప్రజలు పశువుల వలె మారుతారంట. పశువుల వలె, పిల్లల వలె, కన్నికల వలె రూపాన్ని మార్చుకునే శక్తి వాళ్లకు ఉందంటున్నారు. కాబట్టి ఈ రూపం మార్చుకునే కార్యాలు మనం చూసినట్లయితే ఏ రూపంలో ఉంటారో తెలియదు. ఏ రూపంలో కోతిలాగా ఉంటాడా, కుక్కలాగా ఉంటాడా, మనుషుల్లాగా ఉంటాడా, పిల్లిలాగా ఉంటాడా, స్త్రీలాగా ఉంటాడా, పురుషులాగా ఉంటాడా తెలియదు. రూపం మార్చుకుని మోడి విద్యలు, గారడి విద్యలు, మంత్ర విద్యలు వలన మనుషులని కుక్కలుగా చేస్తారు. పాము, ఏ పేపర్ను పాముగా చేస్తారు, పేపర్ని డబ్బుగా మారుస్తారు, మార్పు చెందుతారు కొంచెంసేపటికి. కాబట్టి ఇలాంటి మార్పు ఏదవద్దు, కంప్లీట్గా వారిని నాశనం తుడిసే అంటున్నాడు. కానీ సౌలు తుడవలేదు, వారిని నశింపజేయలేదు. కాబట్టి దేవుని యొక్క అభిషేకం అతని నుంచి పోతుంది. శారీరకం లోకం ఎప్పుడైతే మనిషి జీవితంలో వస్తుందో మన శరీరాన్ని మనం కంప్లీట్గా బలి చెల్లించాలి. మీ శరీరములను జీవబలిగా దేవునికి అర్పించుడి. మన శరీర క్రియలను సంపుట అంటే ఎలాగూ క్రీస్తులో వచ్చిన తర్వాత మనం పాత మనిషిని సంపివేసినాం. మనం మృతి పొంది క్రీస్తులో నూతనంగా జన్మించటం, నూతన శిశువు వలె పాతవి గతించను అంటే పాతవి చనిపోయాను. పాత శరీరము, పాత మనుషుడు చనిపోయినాడు. పాత వస్త్రములను మనం తీసివేసి కొత్త వస్త్రమును ధరించుకున్నాం. కాబట్టి ఈ సమయంలో శరీర ఆశను జయించువాడే విశ్వాసి. శరీర క్రియలను చేయకుండా తన ఆత్మీయ క్రియలు చేయవాడే విశ్వాసి, వాడే పరలోక రాజ్యం పోతాడు. కాబట్టి ఇక్కడ అమాలేకులు ఉన్నప్పుడు శారీరక క్రియలు చేయవారిని దేవుడు నిర్మూలం చేస్తాడు. పాపంకు వచ్చు జీతం మరణం. పాపం వలన కలుగు జీతం మరణం, నరకం. కాబట్టి విశ్వాసులైన మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితం, క్రీస్తు పట్ల విశ్వాసం, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధాత్మను వరము పొంది దేవునిలో నిలకడగా ఉండి సంఘములో మంచి సభ్యులుగా ఉండాలి. కొంతమంది ఈ సంఘం బాగలేదండి, ఆ సంఘం బాగలేదు, ఏ సంఘం అట్ట, ఆ సంఘం అట్ట. నేను ఆ వ్యక్తికి నేను చెప్పాను, నీవు బాగలేవు బ్రదర్, సంఘం బాగలేదు, పాస్టర్ బాగలేదంటే ముందు నీవు మంచివాడు, నీవు దేవుని పట్ల తగ్గింపగలిగిన వాడు, దేవుని వాక్యం వినుటకు శ్రద్ధ కలిగిన వాడు, అన్నీ బాగుంటాయి. కొన్నిసార్లు మన అయ్య అంటాడు, తన కంపు తనకింపు, పరకంపు దురకంపు. కాబట్టి తన కొరతలు తెలియవు, సంఘములు ఉండే కొరతలు. సంఘ పెద్దలు అట్లా చేస్తున్నారు, యవనస్తులు ఇట్లా చేస్తున్నారు, స్త్రీలు అట్లా చేస్తున్నారు, పాస్ట్ ఎట్లా చేస్తున్నారు. ఇవన్నీ సంఘమునికి వచ్చినప్పుడు తప్పులు పట్టడానికి మనం సంఘానికి పోకూడదు. మన తప్పులు దిద్దుకోవటానికి సంఘానికి పోవాలి. అది ఆత్మీయత. ఇంకొకరి తప్పులు చూసేవాడికి దేవుని యొక్క కృప దొరకదు. అంటే ఉండాలి. అది పెద్దరికంగా, ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా సంఘములో ఇతరులు మనం గద్దించవచ్చు, తప్పు చేయవారిని గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. జ్ఞాన పాఠం దేవుడు కొంటున్నాడు. ప్రేమతో వారు నాశనం అవ్వాలి, సంఘం నుంచి బయటికి పోవాలని కాదు, వారు సంఘములు నిలకడగా ఉండాలి. వారి వల్ల ఒకవేళ చెడ్డ క్రియలు, తప్పులుంటే మనం ఒక పెద్ద సహోదరుని వలె, తండ్రి వలె, ఒక గ్రాండ్ ఫాదర్గా మనం ఒక స్నేహితుని వలె వారికి సహాయం చేయొచ్చు. వారి తప్పులు వారికి చూపించి బుద్ధి చెప్పి వారికి సహాయం చేయొచ్చు. వెంటనే ఒకరిని దోషి అన్నట్టుకు మనకు అధికారం లేదు. ఇతరులను న్యాయం తీర్చేవాడు నీవెవడవి? నీ కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసునిలాగా తీస్తావు. మొట్టమొదట నీ కంటిలో ఉండే దూలం తీసినప్పుడు నీ కళ్ళు స్పష్టముగా కనపడతాయి. కాబట్టి ఇక్కడ అమాలేకీయులు అన్నప్పుడు శారీరక క్రియలతో మనకు యుద్ధం ఉంది. ఆత్మతో, దురాత్మలతో, ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనకు యుద్ధం ఉన్నది. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి? ప్రార్థన, ఆత్మశక్తి. కాబట్టి యెహోషువ ఖడ్గము, మోసే ప్రార్థన, అహరోను ఊరుల యొక్క సహాయము ఆదుకున్నారు. ఈ నలుగురిలో చూసినట్లయితే 15వ వచనములో, ఆ తరువాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. యెహోవా నిస్సి అంటే ఏంటి? జయం ఇచ్చినాడు మనకు. ఈ సమయంలో
యెహోవా జయమిచ్చినాడు. యెహోవా నిస్సి, మోసే నిసో, యెహోషువ నిసో, అహరోను నిసో, ఊరు నిసో లేదు అక్కడ. నిస్సి అంటే జయము, యుద్ధములో జయము కలుగు చేసిన వాడు. ఆత్మీయ జీవితములో జయము కలుగు చేయవాడు దేవుడే. యుద్ధములో గుర్రము యుద్ధమునకు సిద్ధపడును, కానీ జయము యెహోవా వలన వచ్చును. మోసే అతిశయపడలేదు, యెహోషువ అతిశయపడలేదు, అహరోను ఊరులు అతిశయపడలేదు. యెహోవా జయం కలుగు చేసినాడు. మన ద్వారాగా ఎన్ని అద్భుత కార్యములు చేసినా, మన ద్వారాగా గొప్ప గొప్ప కార్యాలు చేసినా మనం అతిశయపడటకు మనకు ఆస్కారం లేదు. చేయవారు మనం కాదు, దేవుడు చేయకుంటే మనమేమి చేయలేం. కరోనా వచ్చింది, ఈ కరోనా దేవుడే స్వస్థపరచాలి, దేవుడే దానిని తిరగాలి. పెద్ద పెద్ద పాస్టర్లు ఉపవాస ప్రార్థనలు టీవీలలో ఇంకా 2-3 రోజులు అయిపోతుంది, 4వ తారీఖు వరకు ఈ కరోనా అయిపోతుంది, 3 రోజుల్లో మేము దీన్ని తీసేస్తామని సవాల్ చేసినారు. ఎక్కడ వాళ్ళందరూ? అంటే టీవీలోనే వచ్చి చేస్తారా? ఇతరులు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తేనే కరోనా తీసేస్తారా? ఎన్ని వేల మంది చనిపోతున్నారు. ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థన చేసినా పోదు. కొన్నిసార్లు దేవుడు కార్యాలు చేసినప్పుడు మనం అడ్డుపడలేం, మనం ప్రార్థించగలం. ప్రభా, జనాలు రక్షణ పొందకుండా వ్యర్థమైపోతున్నారు, ఆత్మలు నశించిపోతున్నారు ప్రభా, మా దేశంలో ఎంత ఆర్థికం దేవునికి రిక్వెస్ట్ చేయాలి. ఇదిగో నా చేతిలో నా చేతిలో కర్ర ఉంది, నేను సముద్రాన్ని కొట్టినాను, మిడతలు రప్పించినాను, రక్తముగా మార్చినాను, ఎర్ర సముద్రాన్ని కొట్టినాను, కాబట్టి యెహోషువ నువ్వు పో, ఇదిగో నేను కర్ర తీసుకుని వెనకాల వస్తానని చెప్పలే. కర్ర తీసుకొని కొండ శిఖరమునకు దేవుని పాదముల సన్నిధికి పోయినాడు. తగ్గింపు జీవితం. వరము నీ దగ్గర ఉంటే, శక్తి, అద్భుతములు చేసే శక్తి నీ దగ్గర ఉంటే, అంత వరము నీ దగ్గర, తగ్గింపు నీ దగ్గర ఉండాలి. తగ్గింపు లేకుండా ఏమి కార్యాలు మనం చేయలేం. కాబట్టి మోసే కొండ శిఖరమునకు పోయి చేతులెత్తినాడు. అంటే ప్రార్థన, సరెండర్, సంపూర్ణమైన సరెండర్ చేసి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అమాలేకీయులను చంపినాడు. శరీరం సావాలి, ఏ ఒక్క ఘనత మనకు లేదు, ఏ ఒక్క మహిమ మనకు లేదు. ఎంత గొప్ప కార్యాలు చేసినా సరే మనము కాదు, చేయువాడు దేవుడు. ఆయన హస్తము, ఆయన నామానికే మహిమ, నా మహిమను వేరెవరికి ఇవ్వను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అతిశయపడలేదు, కాబట్టి వారు జయము పొందినారు. యెహోవా నిస్సి, సకల ఘనత, సకల మహిమ యెహోవాకు చెల్లునుగాక. కట్టి అమాలేకుల చేతిని తమ చేత యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. అమాలేకుడు ఎవరు? సాతాను క్రియలు. వాడు ఒక్కొక్క జనాలను తన కొరకై ఉపయోగపరుచుకుంటాడు. ఒక్కొక్క సమయాల ఫిలిష్తీయుల్ని, అమాలేకీయులని, ఇంకా అనేక జనాల ఐగుప్తీయుల్ని అట్లాగా ఉపయోగపరుచుకుంటున్నాడు. వారందరిని మనం సైతాన్ అనలేం, వారు కూడా దేవుని ప్రజలే. కానీ సాతానుడు వారిని ఎన్నుకుంటున్నాడు, సాతానుకు వారు లోబడుతున్నారు, సాతానుడు వారిని ఉపయోగపరుచుకుంటున్నాడు. సాతానుడు పరలోకములందున్న దేవుని సింహాసనము నుండే ఆ ఒక్క మహోన్నతునికి సమానంగా అవ్వాలని కోరినాడు. నేను మహోన్నతునికి సమానంగా నా సింహాసనాన్ని ఎక్కించుకుంటాను, ఎత్తు చేస్తాను అన్నాడు. దేవుడు అక్కడి నుంచి వాడిని త్రోసివేసినాడు. అమాలేకు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధముండును. సాతానుడు త్రోయివేయబడ్డవాడు, వానికి సింహాసనం కావాలి, జనులు వారిని మొక్కాలి, అది వాడు కోరుతాడు. కాబట్టి అది జరగదు. జనులు, దేవుడు ఆదామును అవ్వలను చేసినాడు, వారి అధికారం ఇచ్చినాడు. సాతానుడు వారిని మోసం చేసి అధికారం తీసుకున్నాడు. యేసు ప్రభు మన రక్షకుడు భూలోకములో మనుషుడిగా పుట్టి మనకు సహాయం చేసినాడు. ఆయన శరీరంతో పోరాడలేదు, ఖడ్గం పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు. ఆయన ఆత్మయందు ఆయన శరీరాన్ని మరణములోకి తీసి ఆయన మరణించినాడు, గెలిచినాడు. మహాశక్తివంతుడై సకల అధికారములు, ఆకాశములో భూమిలో సకల అధికారము నాకు ఇవ్వబడ్డదే అన్నాడు.
కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఎక్కడికి? దేవుని సింహాసనమందు ఆయన కూర్చున్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమున దేవుడు కూర్చున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన కుమారునికి సమంగా మనం కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చుంటాం. దేవుడు అన్నాడు, మీరు శిష్యులతో అంటున్నాడు, 12 సింహాసనంలో కూర్చొని 12 గోత్రముల వారికి మీరు న్యాయం తీరుస్తారు. తండ్రి తన కుమారునికి సమంగా మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకములో యుద్ధం చేయాలి. ఈ లోకములో మనం జీవించేంత కాలం, క్రీస్తు రాకడో మన జీవితం అంతవరకు అమాలేకితో మనకు యుద్ధం ఉంది. సాతానుడు నిద్రించడు. సాతానుడు ఎవరు మిరింగదమాని వాడు పొంచి ఉండే నక్కలాంటి వాడు, సింహములాగా గర్జించు సింహములాగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి, దేవుని పాదసన్నిధిలో ఉండాలి, దేవుని కొరకై జీవించాలి. మనం యుద్ధ రణములో ఉన్నామని మర్చిపోకూడదు. అదేవిధంగా మన యుద్ధానికి మొట్టమొదటి విరోధి మన శరీరపు ఇచ్చలు, నేత్ర ఆశలు, జీవపు డంబం నుంచి మనం దూరమై భయముతో భక్తితో క్రీస్తులో ఇముడి ఉండి మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండుట. మోసే సాయంకాలం వరకు సూర్యాస్తం వరకు నిలకడగా ఉండును. కాబట్టి మన నీతి సూర్యుడు ఉదయించు వరకు మనం క్రీస్తులో నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, క్రీస్తు యొక్క సంఘములో మనం నిలకడగా ఉండాలి. క్రీస్తు త్వరలో రానయ్యున్నాడు, మనలను తన సన్నిధికి తీసుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క బిడలు ఆత్మీయ జీవితంలో మనం మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థించాలి. ప్రార్థనే అన్నిటికీ ఆయుధం. మోసే యొక్క ఆయుధం ప్రార్థన. అమాలేకులు గెలుచుటకు యెహోషువ దగ్గర ఖడ్గమున్నను మోసే యొక్క చేతులలో దేవుని యొక్క కృప ఉన్నది. అతని చేతులెత్తి సరెండర్ చేసి అప్పగించి ప్రార్థించినాడు. సంఘ పెద్దలు ప్రార్థించినారు, ప్రార్థించే వారికి సహాయం చేసినారు. అదేవిధంగా జయం దొరికింది. దేవుడు మనకు కూడా జయం ఇస్తాడు. ఈ కరోనా నుంచి, లోకము నుంచి, లోక జీవితాల నుంచి దేవుడు మనకు జయం ఇస్తాడు. మనందరం కళ్ళు మూద్దాం, ప్రార్థించుకుందాం. కృపగల దేవా, జీవముగల తండ్రి, ప్రేమగల దేవా, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు, ఘనత, మహిమ మీకే చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు మీ సన్నిధిలో మీ సత్యవాక్యాలను ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్రయించి బలపరచండి. వినుచున్న మీ బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బలహీనత, అనారోగ్యములో ఉన్నారో ప్రభా వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఇదిగో దేశమంతట్లో ప్రభా నాయన మేము ఎప్పుడు విననిది, ఎప్పుడు చూడని ఈ భయంకరమైన కరోనా వైరస్ వల్ల ప్రభా ఏ బిడ్డ నాయన గురి అవ్వకుండా ఒక్కొక్కరిని మీ రెక్కల కింద దాచి కాపాడండి. ఇదిగో ఏ ఒక్క తెగులుని గుడారమును సమీపించదని వాగ్దానం చేసినాం. ఏ గుడారాన్ని సమీపించకుండా నాయన బిడలు ఎల్లప్పుడూ గుడారములలో నాయన ప్రార్థన శక్తి, వాక్యాన్ని నాయన జయగీతములతో గంభీరమైన జయగీతములు పాడే బిడ్డలుగా ఒక్కొక్క కుటుంబాన్ని సంఘాలుగా మార్చినందుకై వందనాలు. ఒక్కొక్క కుటుంబంలో పొద్దున నాయన మధ్యాహ్నం సాయంత్రములలో సమయాలలో మీ సన్నిధిని పాడి స్తుతించే బిడ్డలుగా మార్చండి. సమయం దొరికినప్పుడంతా సత్యవాక్యాలను ధ్యానించే బిడ్డలుగా మార్చండి, ఆశీర్వదించండి. నాయన ఈ ఆఖరి దినాలలో ఉన్నాం ప్రభా, యుద్ధాలను గురించి వింటున్నాము తండ్రి. కరువులు, భూకంపాలు జరుగుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి ప్రభా. ఇదిగో ఇవన్నీ రాకడకు గుర్తు. కాబట్టి ఆ గడియ నేడో రేపో మాకు తెలియదు. అయినా కానీ ప్రభా మేము ఆత్మ, ప్రాణ, శరీరములో సిద్ధపడి ప్రభా ఆత్మతో నింపబడి జీవించే కృప దయచేయండి. ఏ ఒక్క అతిశయం మాలో హృదయంలో రాకుండా ప్రభా మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మార్చండి. యవనస్తులను నాయన చిన్నలను పెద్దలను దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభా. మన బలహీనతలు దూరపరచండి నాయన. ఏ విషయంలో బిడ్డలు దిగులు పడక, కలవరపడకుండా ధైర్యం కలిగిన వారే, విశ్వాసము కలిగిన వారే, నాయన నిరీక్షణ గలవారే నిలిచి ఉండి కృప దయచేయండి, ఆశీర్వదించండి. ఏ గృహాలలో నాయన బలహీనత ఉన్నారో వారిని దీవించండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు దర్శించండి. అరుచు కాకి పిల్లలకు ఆహారము సిద్ధపరచు దేవుడవు నీవు ప్రభా. నాయన ఆ సింహపు పిల్లలు ఆకలికు లేమి కలిగి ఆకలిగొని ఉండును. యెహోవాను వెదకు వారికి ఏ కొదువ లేదన్నారు. అవును ప్రభా, ఒక్కొక్క గుడారములలో నాయన ఆ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయండి. వారి అక్కర్లన్నీ తీర్చండి. కరువు సమయంలో ఆ సారెపాతు స్త్రీ ఇంటిలో నాయన నూనె పిండి తగ్గకుండా ఉన్నట్లు మీ యొక్క ఆశీర్వాదములతో ఒక్కొక్క గృహములలో ప్రభా వారి అన్నహారాలు తగ్గకుండా కాపాడండి. వారు త్రాగు నీళ్లను నాయన తిను ఆహారమును వారు పీల్చుకుని గాలిని పరిశుద్ధపరచండి.
చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నాయన బిడ్డలు పెరిగే బిడ్డలుగా మార్చండి. కుటుంబాలలో సమాధానం దయచేయండి. కుటుంబాలలో సౌఖ్యం దయచేయండి. ఎవరైతే నాయన బలహీనత, షుగర్, డయాబెటీస్, నాయన బ్లడ్ ప్రెషర్, ఏ విధమైన బలహీనతలు ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆశీర్వదించి నడిపించమని, కృప దయచేయమని. ఏ బిడ్డల ప్రభా సమస్యలక క్రీస్తు నుంచి దూరం అవక క్రీస్తులు నిలిచుండే బిడ్డలుగా మార్చి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న దేవుడులందరికీ వారి వారి కుటుంబములకు సదాకాలం తోడ ఇండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్.